హాయ్ అండి, వెల్కమ్ టు తెలుగు కుకింగ్ కల్చర్. ఈరోజు మన ఛానల్లో చాలా సింపుల్గా, అసలు కూరగాయలతో పనే లేకుండా, ఎక్కువ మసాలాస్ వేయకుండా అన్నంలో కలిపితే ఆపుకోలేని ఒక సూపర్ టేస్టీ రెసిపీని చేయబోతున్నాం. దీని స్పెషల్ ఏంటంటే చాలా తక్కువ మసాలాలు ఉంటాయి, డైజెషన్కి లైట్గా ఉంటుంది, అలాగే పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ రుచి నచ్చుతుంది. ఇది రోజు వండుకునేలా ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా స్పెషల్గా ఉంటుంది. కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా ఇవాళ మన రెసిపీని మొదలు పెట్టేద్దాం. అదండి వీడియోలోకి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అది లైట్గా హీట్ అయిన తర్వాత 2 చెంచాల నూనె వేసుకుందాం. అది కొంచెం హీట్ ఎక్కితే అందులో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే నిలువుగా చీలికల్లా కోసుకున్న పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. ఇవన్నీ హై ఫ్లేమ్లో 1 నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై చేసుకోకండి, జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు. అందులో తరిగి పెట్టుకున్న ఉల్లికాడలు, అదేవిధంగా ఒక 4 నుంచి 5 కరివేపాకు రెమ్మలు కూడా వేసేసుకొని ఇవన్నీ మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుందామండి. ఈ ఉల్లికాడలు వేసిన రెసిపీ ఏదైనా సరే డైజెషన్కి ఇవి చాలా మంచివి, మనకి ఇమ్యూనిటీ పెంచుతాయి. అదేవిధంగా ఈ ఉల్లికాడలు కూర తిన్న తర్వాత మనకి అస్సలు హెవీగా అనిపించదు. ఇవన్నీ 1 నిమిషం సేపు చక్కగా కలిపేసుకున్న తర్వాత అందులో 2 చెంచాల ఉప్పు అనేది వేసేసుకుందాం. అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకొని మరొక్క నిమిషం సేపు చక్కగా కలుపుకుందామండి. ఇలా ఉప్పు పసుపు వేసిన 1 నిమిషం తర్వాత ఇప్పుడు స్టార్ ఐటమ్ ఆఫ్ ద రెసిపీ చిన్న ఉల్లిపాయలను పూర్తిగా వేసేసుకుందాం. ఇవి వేసినప్పుడు ఈ డిష్ చాలా స్పెషల్ అవుతుంది. ఈ ఉల్లిపాయలు మన కూరలో ఉడికినప్పుడు లోపలికి మసాలా బాగా వెళ్ళి తినేటప్పుడు నోట్లో పేలినట్టుగా సూపర్ టేస్ట్ అనేది వస్తుంది. నిజం చెప్పాలంటే ఇది చాలా కొత్త డిష్ అండి. అన్నంలో వేసుకొని తింటే అస్సలు ఆపుకోలేరు, అంత రుచిగా ఉంటుంది. ఇలా ఉల్లిపాయలు వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి 1-2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇందులో 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అందులో ఉన్న పచ్చివాసన పోయే వరకు చక్కగా కలిపేసుకుందామండి. మీరు ఒకటి గమనిస్తే ఈ రెసిపీలో మనం ఉల్లిపాయ తప్ప వేరే ఏ ఐటెం వాడలేదు. చిన్న ముక్కల్లా తరిగిన ఉల్లిపాయలు, ఉల్లికాడలు, అలాగే చిన్న సైజు పూర్తిగా తీసుకున్న ఉల్లిపాయలు. ఇవి కలుపుకున్న తర్వాత ఇందులో 250 ml టొమాటో ప్యూరీ వేసేసుకుందాం. ఇలా టొమాటో ప్యూరీ చేసి వేసుకోవడం వల్ల మన కర్రీకి మంచి గ్రేవీ వస్తుంది, అలాగే సహజమైన చిన్న పులుపు కూడా వస్తుంది. ఎక్కువ మసాలాల అవసరం కూడా ఉండదు. ఇది ముఖ్యంగా చిన్నపిల్లలు తినే కర్రీ కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎక్కువ కారం లేకుండా సాఫ్ట్ టేస్ట్తో చాలా చక్కగా మగ్గుతుందండి. ఇలా టొమాటో ప్యూరీ వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అలా మగ్గించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. కారం మీ రుచికి తగ్గట్టుగా చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో మనం ఉప్పు పసుపు కారం గరం మసాలా తప్ప అడిషనల్గా ఎలాంటి స్పైసెస్ కానీ మసాలాస్ కానీ వెయ్యం. అందుకే ఈ రెసిపీ టేస్ట్ చాలా కమ్మగా ఉంటుందండి. ఈ రెసిపీని మీరు ఒకసారి మేము చెప్పిన ఇదే మెజర్మెంట్స్ అండ్ ఇదే ప్రాసెస్లో చేసి మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి. మీ ఇంటిలో పారి దీనికి ఖచ్చితంగా ఫ్యాన్స్ అయిపోతారు, అంత బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇందులో మనం 250 ml నీళ్లు వేసేసుకుందాం. టొమాటో ప్యూరీ ఎంత వేసుకున్నామో సేమ్ అదే మెజర్మెంట్లో నీళ్లు కూడా వేసుకుంటే మనకి ఎప్పుడైనా ఏ రెసిపీకైనా సరే పర్ఫెక్ట్ గ్రేవీ అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇందులో ఉప్పు కారం చెక్ చేసేసుకొని సరిపోకపోతే మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. ఇలా నీళ్లు వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్ చేసేసి మూత పెట్టి కరెక్ట్గా 4 నిమిషాలు అలా ఉడకనిస్తే ఈ ఉల్లిపాయలు చక్కగా మగ్గి ఈ మసాలా, ఈ కారం అది ఉల్లిపాయల్లో పట్టి మంచి టేస్ట్ అనేది వస్తుంది. మధ్యలో ఒకసారి మూత తీసి కలుపుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ చూసుకొని మూత పెట్టేసి మనకి నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చేలా మగ్గించుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు పైన కొత్తిమీర వేసి గార్నిష్ చేసేస్తే మన నో వెజిటేబుల్స్ ఆనియన్ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఎంజాయ్ చేసి తింటారు. ఇది వేడివేడి అన్నంలో తిన్నా లేదా చపాతీ పుల్కా వంటి టిఫిన్స్లో కూడా ఇది నంచుకోవడానికి చాలా బాగా సెట్ అవుతుంది. సో సింపుల్ మసాలాస్తో వెజిటేబుల్స్ ఏం లేకపోయినా సరే ఎంతో రుచిగా చేసే ఈ ఆనియన్ కర్రీ రెసిపీ కానీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో కొత్త రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. అంతవరకు హ్యాపీ కుకింగ్, హ్యాపీ ఈటింగ్. మీకు అవకాశం ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఇచ్చే ఆ చిన్న ఎంకరేజ్మెంటే ఇలాంటి ఎన్నో వీడియోస్ చేయడానికి మా బలం. ధన్యవాదాలు.